దిస్ ఇస్ సునీల్ పవార్. వెల్కమ్ టు లెర్నింగ్ ట్యాబ్ తెలుగు. మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సికింద్రాబాద్ నుంచి ఆర్ఆర్బి టెక్నీషియన్కి సంబంధించినటువంటి నోటీస్ అయితే మనకు రావడం జరిగింది. ఇక్కడ కనుక గమనిస్తే అడ్వాన్స్డ్ నోటీస్ రిగార్డింగ్ సెటిలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్ ఇన్ ఇండియన్ రైల్వేస్. సో మనకి ఆల్రెడీ ఏదైతే టెక్నీషియన్ మనకి ఏఎల్పి నోటిఫికేషన్ అయితే ఇచ్చేసాడు. ఇప్పుడు టెక్నీషియన్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇచ్చాడు అనమాట. అది ఎప్పుడంటే జనవరి 29, అంటే మనకి లాస్ట్ నైట్ అయితే రావడం జరిగింది. జనవరి 29న ఈ అడ్వాన్స్డ్ నోటీస్ అయితే ఇచ్చారు. సో దీంట్లో ఏమని ఇచ్చాడంటే మనకి కనుక క్లియర్గా చూసుకుంటే ఏదైతే మనకి ఆల్రెడీ ఏఎల్పికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మేము ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి మేము టెక్నీషియన్ గురించి వివరాలు ఇవ్వబోతున్నాం అని చెప్పేసి దీంట్లో అయితే ఇచ్చారనమాట. సో వేకెన్సీస్ ఇన్ని ఉన్నాయి అనేది అయితే చెప్పలేదు, కానీ నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నామని అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కనుక చూస్తే అడ్వాన్స్డ్ నోటీస్ రిగార్డింగ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చేసాడు. దానిది కూడా పర్టికులర్గా టెక్నీషియన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ డియర్ క్యాండిడేట్స్, ద రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ హ్యావ్ రీసెంట్లీ రిలీజ్డ్ ద సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 012024 ఆన్ ద 20th of January 2024. దిస్ నోటిఫికేషన్ pertain to be recruitment of assistant loco pilots ALP across various రైల్వే జోన్స్ అని, అంటే వివిధ జోన్లలో నుంచి మనకి ఏఎల్పి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మేము 20వ తారీఖు జనవరిన ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఆర్ఆర్బీస్ ఆర్ కరెంట్లీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైనలైజింగ్ ద రిలీజింగ్ ఆఫ్ అనదర్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్. సో ఇప్పుడు ఆల్రెడీ ప్రాసెస్ చేస్తున్నట్టు ఇంకొక నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి అని ఆ నోటిఫికేషన్ ఏంటో కూడా వీళ్ళు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. స్పెషల్లీ ఎయిమ్డ్ అట్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్, వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ ద నోటిఫికేషన్ సూన్. Aspiring candidates are advised to regularly monitor the official websites of the RRBs for timely update and announcement regarding this forthcoming notification. So RRBs are committed to maintain the transparency and providing equal opportunities to all eligible applicants throughout the recruitment process. సో ఇక్కడ వచ్చేసరికి మనకి మేము ఆల్రెడీ టెక్నీషియన్ సంబంధించిన నోటిఫికేషన్ మీద వర్క్ చేస్తున్నాము. సో త్వరలో టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే ఇస్తాము. కాబట్టి మీరు ఏం చేస్తారంటే రెగ్యులర్గా ఈ ఆర్ఆర్బీ బోర్డులను అయితే చూస్తూ ఉండండి, మీకు రెగ్యులర్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. సో వీళ్ళు వచ్చేసరికి ఓన్లీ టెక్నీషియన్ కూడా కాదండి, ఇక్కడ టెక్నీషియన్ అయితే ఇస్తామని చెప్పేసి, అలాగే ఇక్కడ క్లియర్గా రిలీజ్ అనదర్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్. సో వీళ్ళు ఏంటంటే వేరే నోటిఫికేషన్స్ ఇవ్వడానికి అయితే వర్క్ చేస్తున్నాము, మేము క్లియర్గా వేరే నోటిఫికేషన్స్ ఇవ్వడానికి వర్క్ చేస్తున్నాము, వాటిలో ముందుగా టెక్నీషియన్ అని చెప్తున్నాడు. మేబీ దీన్ని పట్టుకొని చూసుకుంటే ఆల్రెడీ వీళ్ళు క్లియర్గా వేరే నోటిఫికేషన్స్ ఇచ్చే ఉద్దేశం కూడా అయితే కనబడుతుంది. టెక్నీషియన్ అయితే వీలైనంత త్వరగా మేబీ 1 week 10 daysలో అయితే టెక్నీషియన్ అయితే రావచ్చు. సో అలాగే టెక్నీషియన్ ఇప్పుడు ఏఎల్పి రెండు కూడా వీళ్ళు ఏం చేశారంటే ఒకేసారి ఇచ్చినట్టయితే ఒకే అప్లికేషన్ 2 విడివిడిగా ఇచ్చాడు. సో 2 సపరేట్ అప్లికేషన్స్. సో ఎగ్జామ్స్ కూడా సపరేట్గా పెట్టే అవకాశం అయితే ఉంది. దాంట్లో మెర్జ్ చేసి ఇచ్చినట్టయితే సో బాగుండేది. లేదా ప్రీవియస్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేస్తూ ఏఎల్పి నోటిఫికేషన్ కనుక ఇస్తే అదే నోటిఫికేషన్ రెండింటికి సరిపోతుంది. ఆల్రెడీ ఏఎల్పికి అప్లై చేసి టెక్నీషియన్కి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ ఇస్తాడు. సో మళ్ళీ అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ ద్వారా మీరు ప్రియారిటీ మార్చుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మారదు, కానీ మిగిలిన అన్నీ కూడా వీళ్ళు మార్చుకుని మరొకసారి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇది రైల్వే వాళ్ళు మనకు రీసెంట్గా ఇచ్చినటువంటి అప్డేట్. ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మన టెలిగ్రామ్ లింక్ కింద మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. ప్రతి ఒక్కళ్ళు కూడా టెలిగ్రామ్లో యాడ్ అయ్యి మీకు ఏదైనా ఎగ్జామ్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే దాంట్లో పోస్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు రిప్లై అవ్వడం జరుగుతుంది. అంటే అర్థమెటిక్ క్వశ్చన్స్ కానీ, రీజనింగ్ క్వశ్చన్స్ కానీ, లేకపోతే సైన్స్ క్వశ్చన్స్ కానీ, ఇలాంటి ఏదైనా సరే అక్కడ పెడితే మీకు వెంటనే ఆన్సర్ చేయడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.